మీకు ధైర్యం ఉంటే, మీ నాయకుడు నిజాయితీ ఉంటే, మీ నాయకుడు దమ్ము ఉంటే 11 మందిని తీసుకొని 11వ తేదీన రండి, మేము డిస్కస్ చేస్తాం. గవర్నర్గా స్పీచ్ అయిపోయిన తర్వాత కావాలంటే 10 గంటలకు గవర్నర్గా స్పీచ్ 11 గంటలకే చేద్దాం. మీకు 11 వచ్చిన నెంబర్ కాబట్టి 11 మందిని తీసుకొని 11వ తేదీన 11 గంటలకి మాట్లాడదాం రండి. అదేమి చేయరు. మీరు ఒక దొంగ ప్రెస్ మీట్లు, ఒక కాగితం పట్టుకొని ఆ కాగితం చదివేయటం, ఇది ప్రజలు నమ్మరు. నమ్మే పరిస్థితి లేదు కాబట్టే 151 నుంచి 11కు వచ్చారు. అయినా సిగ్గు బుద్ధి లేదు మీకు. ప్రజాస్వామ్యాన్ని మీరు దెబ్బతీస్తున్నారు. కాబట్టి ఇట్లాంటివి ప్రజలెవ్వరూ నమ్మే పరిస్థితులు లేరు. మేము లాస్ట్ టైం మేము చాలా అందరం అనుకునేవాళ్ళు, తల్లిని చెల్లిని మెడపెట్టుకుని బయటికి గెంటేశాడు, ఇలాంటి కొడుకులు కూడా ఉంటారా అని ఆశ్చర్యంగా ఆడపిల్లలందరూ అనుకునేవాళ్ళు. కానీ ఈ రోజు ఈయనేమో ప్రెస్ మీట్ ఎలా పడతారు తెలుసా, ఆడపిల్లలకు అన్యాయం జరిగిపోయింది, నాకు ఆశ్చర్యంగా ఉంది అంటున్నాడు. నీ అమ్మని చెల్లెలు నువ్వు గెంటేసావే, మెడపట్టుకుని బయటకు గెంటేసావు ఆస్తి కోసం, నీ పదవి కోసం. అంటే తల్లిని చెల్లిని గెంటేయగలిగిన వాడు ఏమైనా చేయగలడని ఈ ప్రసాదం కలిసి అయ్యాక అర్థమైంది.